ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెల్లెలు సోదరి జగన్ చెల్లెలు షర్మిల ఏదైతే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడుతుందనే వార్త ఒక్కసారిగా తాడేపల్లిలో అలజడి నెలకొంది అని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఏ విధంగా అయినా గానీ వెనక్కి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆ ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనీయకుండా చేయాలని జగన్ అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అయిన ఆయన బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డిని షర్మిల దగ్గరకు పంపించిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. అయితే ఇలా పగ్గాలు చేపట్టద్దు, కుటుంబంలో చిచ్చుబెట్టినట్లు అవుతుంది అంటే ఆయన మాటలను తిరస్కరించినట్లు కూడా కనిపిస్తుంది. నేను కష్టాలు ఉన్నప్పుడు నా దగ్గర ఎవరు వచ్చారు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చావని ఆమె క్వశ్చన్ చేసిన పరిస్థితులు అయితే కూడా కనిపిస్తుంది. రైట్, చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడుతున్నారు అన్న వార్త తాడేపల్లి విలువలాడుతోంది. షర్మిల ఏపీలో అడుగు పెడితే తాడేపల్లి రెక్కలు తెగినట్లేనని బెంబేలెత్తిపోతోంది. జగన్ బాణం తాడేపల్లి గోడలు బద్దలు కొట్టుకొని వస్తుండటంతో జగన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సోదరి షర్మిల ఏపీలోకి రాకుండా నచ్చజెప్పడానికి జగనే రాయబారం పంపినట్లు తెలుస్తోంది. వైసీపీ సీనియర్ నేత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏపీలో జగన్ కు వ్యతిరేకంగా షర్మిల ప్రచారం చేస్తే అది కుటుంబంలో చిచ్చు పెట్టినట్లు అవుతుందని, అది ఎవరికీ మంచిది కాదని షర్మిలకు సుబ్బారెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే సుబ్బారెడ్డి రాయబారాన్ని షర్మిల తిరస్కరించారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు సాయపడలేదని, జగన్ కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించలేదని ఆమె నిలదీశారు. తన మానాన్న తనను వదిలేయాలని ఆమె సమాధానం చెప్పేశారు. జగన్ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వైసీపీలో రోజు రోజుకు ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపడుతున్నారు అని వార్తలు రావడంతో తాడేపల్లి శిబిరం మరింత ఆందోళన చెందుతోంది. వైసీపీ ప్రేరేపిత సోషల్ మీడియా ఇప్పటికే షర్మిలపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టింది. ట్విట్టర్, ఫేస్బుక్ ఖాతాల ద్వారా షర్మిల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పోస్టులు పెడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు తెలుసుకుందాం. రామారావు, జగన్ వదిలిన బాణమే తిరిగి జగన్ వైపు వెళ్తున్నట్లుగా అర్థమవుతోంది. ఎక్కడికక్కడ రాయబారాలు నడిపేందుకు ఏపీ రాజకీయాల్లోకి రాకుండా జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, షర్మిల ఆంధ్రప్రదేశ్ ఎంట్రీ మాత్రం తాడేపల్లి ప్యాలెస్ ను వణికిస్తుందని స్పష్టంగా చెప్పవచ్చు. షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంది అని చెప్పి వస్తున్న వార్తలు వైసీపీ శిబిరంలో కలకలం రేకెత్తిస్తున్నాయి. ఎన్నికలకు 3 నెలల ముందు జరుగుతున్న ఈ పరిణామం వైసీపీలో తమ ఓటు బ్యాంకు గండిపడుతుంది అని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల అన్న వదిలిన బాణాను అని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్ర చేసిన పేరు ఆమెకుంది. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారాల పట్టిగా షర్మిలకు జనంలో పేరుంది. వీటన్నిటికి మించి తెలంగాణలో కూడా అక్కడ అధికార పార్టీని ఢీకొట్టి పాదయాత్ర చేసి ఎన్నికల్లో తేల్చుకునేందుకు సిద్ధమైన షర్మిల ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి పోటీ నుంచి విరమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరబోతుంది. ఈ నెల 3వ తేదీని చేరతారు అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. ఆమె ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయబోతుంది అని కూడా ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనాలు వచ్చాయి. ఏబిఎన్ లో కూడా ఈ కథనాలు ప్రసారం అయ్యాయి. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వణుకు పుడుతుంది. ముఖ్యంగా జగన్ తన సొంత బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డిని, టీటీడీ మాజీ చైర్మన్ ని షర్మిల వద్దకు రాయబారానికి పంపారు. ఈ రాయబారం నేపథ్యంలో ఆమె నిర్మోహమాటంగా ముఖం మీదనే మాట్లాడినట్టు తెలిసింది. ఆస్తి పంచకుండా తనను ఇబ్బంది పెడుతున్న సమయంలో తాను రోడ్డు మీద పడితే ఎందుకు పట్టించుకోలేదని, ఆ రోజు మీ రాయబారాలు ఏమైనా మీ పెద్ద మనుషులుగా మీరు ఎందుకు రాలేదు అని చెప్పి కూడా ఆమె నిలదీసినట్టు తెలిసింది. ఈ విధంగా మీరు నా దగ్గరికి వచ్చి రాయబారం చేస్తే రాజశేఖర రెడ్డి కుటుంబం బరువు బజార్న పడుతుందని, అలా కాకుండా నేను వస్తే కుటుంబం బరువు బజార్న పడుతుందని అని చెప్పి మీరు చెప్పడం సరికాదు అని కూడా ఆమె స్పష్టం చేసినట్టు తెలిసింది. నా మానాన్ని నన్ను బతుకునివ్వండి, నా రాజకీయ భవిష్యత్తు ఏంటో నాకు తెలుసు, మీరెవరూ నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం లేదు అని కూడా
ఆమె వైవి సుబ్బారెడ్డికి స్పష్టంగా చెప్పినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాడేపల్లి ప్యాలెస్ లో వణుకు ప్రారంభమైందని, రానున్న ఎన్నికల్లో ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది. పైగా ప్రతిపక్షాల్లో జనసేన, తెలుగుదేశంతో పొత్తుతో కలిసి పోటీ చేస్తున్న తరుణంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చి ఎన్నికల్లో ఆమె ప్రచారం చేస్తే తప్పనిసరిగా ఓటు బ్యాంకు గండిపడుతుంది అని చెప్పి వైసీపీ వర్గాల్లోనే విశ్లేషణ జరుగుతున్నాయి. అంతర్గత మదనం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కాంగ్రెస్ లో వైసీపీలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అభ్యర్థుల బదిలీ, తిరుగుబాట్లు, నిరసనలు, ఆందోళనలు తాడేపల్లి ప్యాలెస్ ను కూడా తాకాయి. వైసీపీ ఎంపీ ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డి ఇంటి ముందే గుంటూరు జిల్లా సత్తెనపల్లికి సంబంధించిన అంబటి రాంబాబు వ్యతిరేక వర్గీయులు ర్యాలీ చేశారు. దీంతో పాటు నసరావుపేటకు సంబంధించిన గజ్జల బ్రహ్మారెడ్డి వర్గం కూడా వైసీపీ కేంద్ర కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించడమే కాకుండా తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరిగి తమకు అక్కడ ఉండే ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వద్దు అని కూడా నిరసన ప్రదర్శనలు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో షర్మిల ఎంట్రీ, ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రావటం, పైగానేమో ఆమె కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తుందని ప్రకటించిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దడ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ వైసీపీ ప్రేరేపిత సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు అని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తమకు మొత్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో షర్మిల ఎంట్రీ పెద్ద ఇబ్బందికరంగా మారుతుందని, వైఎస్ అభిమానులంతా కూడా షర్మిలను అభిమానిస్తారని ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను షర్మిల వెంటే నడుస్తానని, తన నిర్ణయం షర్మిల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని ప్రకటించడం, మరికొంతమంది ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్లు రావు లేదా టికెట్ వచ్చినా కూడా ఓడిపోతామని చెప్పి ఆందోళన చెందుతున్నారు, అటువంటి వాళ్ళంతా కూడా షర్మిల వెంట ర్యాలీ అవుతారని, ఆమెతో కలిసి నడుస్తారు అని కూడా వైసీపీలో ఆందోళన ప్రారంభమైంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు షర్మిలతో టచ్ లోకి వెళ్లారని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా వైఎస్ అభిమానులు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నడుస్తుండగా వాళ్ళంతా కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. గత 5 సంవత్సరాల కాలంగా తమను ఎవరూ పట్టించుకోలేదని, పైగా తాము వైసీపీ అధికారంలోకి రావడానికి సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనిచేసి పక్క వాళ్లతో కూడా ఓట్లు వేయిస్తే ఇప్పుడు తమను కాదు అని చెప్పి వేరే వాళ్ళని పార్టీలో అగ్రతాంబూలం ఇవ్వటం, కొత్త వాళ్లకు కాంట్రాక్ట్లు ఇవ్వటం ఇచ్చిన నేపథ్యంలో అనేక మంది వైసీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళంతా తప్పనిసరిగా షర్మిల వైపు నడుస్తారని కూడా చెబుతున్నారు. దీనివల్ల వైసీపీ ఓటు బ్యాంకు గండిపడి రానున్న ఎన్నికల్లో ఇది ప్రమాదకరంగా మారుతుంది అని కూడా ఇప్పటికే తెలుగుదేశం, జనసేన పొత్తుతో వైసీపీలో అనేక మంది తీవ్ర కలవరం చెందుతున్నారు. రానున్న ఎన్నికల్లో తమ భవిష్యత్తు అంతా కూడా అగమ్యగోచరంగా మారనుందని, గెలవటం కూడా కష్టమని సర్వేలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు షర్మిల ఎంట్రీ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్ లో తీవ్ర గందరగోళం రేపింది. అందుకని వైవి సుబ్బారెడ్డిని కూడా రాయబారం పంపినప్పటికీ కూడా షర్మిల నిరాకరించడం, తనకు ఆస్తి పంచకుండా తన పంచుకోకపోవటం, తాను రోడ్డును పడితే ఎవరు పట్టించుకోకపోవటం, పైగా తాను ఈ విధంగా రోడ్డును పడి తిరుగుతున్నా కూడా ఎవరు ఒక్కళ్ళు ఎందుకు రాలేదని, ఆ రోజు రాయబారం ఎందుకు చేయలేదని కూడా షర్మిల నిలదీయడంతో పాటు తన రాజకీయ భవిష్యత్తు ఏంటో తనకు తెలుసని, తన మానాన్ని తను బతకనివ్వాలి అని కూడా షర్మిల తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో కింకర్తవ్యంపై సమాలోచనలు జరుగుతున్నాయి. మొత్తానికి షర్మిల ఎంట్రీ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర కలకలం రేపుతుంది.